ఫ్రెండ్స్, ఇది ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోగలిగితే అద్భుతమైన బిజినెస్. ఇది చూడండి, ఇది ఇటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఢిల్లీలో ఉంటారు. మీకు ప్లస్ టాయ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. చూడండి, రకరకాల కార్టూన్ క్యారెక్టర్స్ వస్తాయి కదా, ఈ డోరిమాన్ అని ఇలా రకరకాలుగా కార్టూన్ క్యారెక్టర్స్ చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు. సో అటువంటి బొమ్మలు అనమాట. అటువంటి బొమ్మలు తయారీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొని మీరు ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక సిటీ అవుట్స్కట్స్లో ఇల్లు తీసుకోవాలి అంటే షాప్ కాకుండా డైరెక్ట్గా ఒక ఇల్లు, పెద్ద ఇల్లు తీసుకొని చక్కగా మీకంటూ సపరేట్ కాంపౌండ్ ఉండేటట్టు ఇల్లు అద్దెకి తీసుకొని మొత్తం నింపేయాలి. ఒక 5-10 లక్షలకి స్టాక్ తీసుకుని వచ్చి నింపేస్తే అసలు డైలీ డబ్బుల వర్షం అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఒక బిజినెస్ పెట్టుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ బిజినెస్ డైలీ 1,000 రూపాయలు సంపాదించి పెడుతుంది అనమాట. ఎందుకంటే దీని కాస్ట్ ఇప్పుడు మార్కెట్లో 200 రూపాయలు అమ్ముతున్నారంటే అది వీళ్ళకి పడేది 60-70కి మించి పడదు. ఏది రిటైల్గా 10,000 పెట్టుబడి తెచ్చుకుంటున్నారే వాళ్ళకి 60-70 కన్నా ఎక్కువ పడదు. కానీ అది రిటైల్లో 200 అమ్ముకుంటారు. మనకి 20-30 రూపాయలకి మించి పడదు, సైజుని బట్టి అన్నమాట. మనం సో మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొన్నప్పుడు దానికే ఒక 10 లక్షలకి స్టాక్ తీసుకొని వచ్చి పడేస్తే ఎంత ప్రాఫిట్, తక్కువలో తక్కువ 10 లక్షలకి 3-4 లక్షలు ఉంటాయి. తక్కువలో తక్కువ చెప్తున్నా, 3-4 లక్షలు మనకే ప్రాఫిట్ మార్జిన్ ఉంటాయి ఈ ప్లస్ టాయ్స్లో. సో ఈ టాయ్స్, ఇటువంటి టాయ్స్ అనేది నిజంగా భారతదేశంలో ఎక్కువ, అంటే ఇప్పుడు ఈ టాయ్స్ మార్కెట్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఎక్కువ ఇండియాలోనే తయారు చేసే టాయ్స్కే ఇప్పుడు డిమాండ్. చైనా నుంచి తగ్గించారు, అంటే పూర్తిగా ఆపేయలేదు, కానీ ఆ టాయ్స్ మార్కెట్ చాలా పెద్దది. టాయ్స్ తయారీ కంపెనీ పెడితే సపరేట్గా దానికి లోన్ ఇచ్చే స్కీమ్స్ కూడా ఉన్నాయన్నమాట సెంట్రల్ గవర్నమెంట్స్ది. కనుక అంతలా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఫస్ట్ మీరు టాయ్స్ పరిశ్రమ పెట్టాలంటే మీకు అంటే స్టార్టింగ్ అవగాహన ఉండదు కనుక దీంట్లో 1 సంవత్సరం మీరు పనిచేసిన తర్వాత, అంటే ఈ బిజినెస్ చేసిన తర్వాత మీరు కూడా సేమ్ మీకు టాయ్స్ ఫిల్లింగ్ మిషన్, ఫైబర్ ఫిల్లింగ్ మిషన్ అది పెద్దది, అటువంటి ఫైబర్ ఫిల్లింగ్ మిషన్ పెట్టుకొని ఇటువంటి స్కిన్ సప్లై ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా స్కిన్ తీసుకొని దాంట్లో మీరు ఫైబర్ నింపి మీరు ఓన్గా తయారీ పెట్టచ్చు. సో ఫస్ట్ ఈ బిజినెస్లో దిగండి. హైదరాబాద్ అవుట్స్కట్స్లో మీరు బిజినెస్లో దిగి పబ్లిసిటీ ఇచ్చారంటే, ప్రమోషన్స్ యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చిన్న చిన్న వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళంతా మీ దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసుకుంటారు. ఇలా ఖాతాలు పెరుగుతాయి. మీకు ఖాతాలు బాగా పెరిగిన తర్వాత సంవత్సరం రోజుల్లో చాలామంది అలవాటు అవుతారు. అటువంటి పరిచయాలు అయిన తర్వాత మీరే ఫైబర్ ఫిల్లింగ్ మిషన్ పెట్టుకొని, అంటే ఇది మనం చేతితో ఫిల్ చేయడం కన్నా మిషన్తో చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో కొన్ని వేల పీసులు ఒక రోజుకి తయారు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అంత డిమాండ్ ఉంది ఈ బిజినెస్కి. సో మంచి బిజినెస్ ఫ్రెండ్స్, ఇది ట్రై చేయండి. ఢిల్లీ నుంచి తెచ్చుకొని సక్సెస్ అవుతారు.